మీద, సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద కృష్ణమాదిగ గారు చేసిన వ్యాఖ్యల్ని యావత్ బ్రాహ్మణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ వారికి అవగాహన లేని విషయాలు కొన్ని వారికి మీడియా సమావేశం ద్వారా చెప్పదలుచుకున్నాం. వారు త్రేతాయుగం నాటి చర్చ తీసుకురావటం జరిగింది. రాముడు రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు వానరులు సహాయం చేశారు, వానరులు అడవిలో ఉంటారు కాబట్టి వారు ఆదివాసులని. అసలు త్రేతాయుగంలో కుల వ్యవస్థ అనేదే లేదు. ఇది వారు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అదేవిధంగా జాంబవంతుడు కుమార్తెని కృష్ణుడు చేసుకున్నాడు కాబట్టి పెళ్ళి కృష్ణుడు మా బావగారు అవుతారన్నాడు. కృష్ణుడు ఒకటే మాట అన్నాడు, దేవతలు మంత్రం ఆధీనంలో ఉంటుంది, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది అని చెప్పి బ్రాహ్మణ కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్న వ్యక్తి శ్రీకృష్ణుడు. అటువంటి గౌరవం దేవతలు బ్రాహ్మణులకు ఇచ్చారు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం, ముఖ్య విషయం నాకు అర్థం కానిది ఏంటంటే, చాలా వివక్షకి గురైన మాదిగ సామాజిక వర్గాల్లో మీరు ఎంఆర్పిఎస్ ద్వారా పోరాటం చేసి మాదిగల గురించి మీ జీవితం అంతా ఉద్యమాలు చేసి మీ ఉద్యమంలో మీరు చేసే ఉద్యమాల్లో మీరు మా దగ్గరకు వచ్చి మేము మీకు ఆర్థిక సహాయం చేసిన విషయం మర్చిపోయారా అనేది ఒకసారి మిమ్మల్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మొన్న 1,00,000 డప్పులను పెట్టారు మీరు ఒక ప్రోగ్రాము, దానికి కూడా డప్పులు తీసుకొచ్చి ఇదే ప్రెస్ క్లబ్లో ఇచ్చింది కూడా మా బ్రాహ్మణ ప్రముఖులే. మీకు ఇవన్నీ కూడా మర్చిపోయి బ్రాహ్మణుల మీద దేశ ఇచ్చి మాట్లాడటం మంచిది కాదని మా సలహా. అదేవిధంగా బ్రాహ్మణ సమాజం కూడా 90% ఫైనాన్షియల్గా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నది. ఇప్పుడు మీరెట్లయితే వెనకబడి ఉన్నారో బ్రాహ్మణ సమాజం కూడా వెనకబడి ఉంది. మనం కలిసి ఆర్థిక పరిస్థితులు బాగున్న వర్గాలతో మనం కలిసి పోట్లాడదామా, లేకపోతే మనం అనుకొని విడిపోదామా? ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే బ్రాహ్మణులు జ్ఞానం, ధర్మం, త్యాగం, సేవ, ఈ 4 విషయాల మీదే బ్రాహ్మణ్యం నడుస్తూ ఉంటుంది. వేల ఎకరాలు, వేలాది కోట్లు మొత్తం పోగొట్టుకొని సమాజం కోసం త్యాగం చేసి సేవ చేసి బ్రాహ్మణులు ఉన్నారనే పరిస్థితి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి మొన్న సనాతన ధర్మం మీద, హైందవ ధర్మం మీద వ్యతిరేకంగా మాట్లాడినట్టే. రాజ్యాంగాన్ని మారుస్తామంటే రాజ్యాంగేతర శక్తి మీరు రాజ్యాంగాన్ని మారుస్తా అన్నారు. అర్చకులకి పూజ చేయటం పేటెంట్ అన్నారు. పేటెంట్ అని మేము ఎప్పుడు అనలే. కానీ ఇప్పుడు బ్రాహ్మణ సమాజంలో, బ్రాహ్మణ్యంలో మేము పేటెంట్ రైట్ కావాలి, మాకు అర్చకత్వం కులవృత్తిగా చెయ్యాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేసే పరిస్థితిని మీరు క్రియేట్ చేస్తున్నారు. దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖలో కూడా అర్చకుల కోసం పరీక్షలు జరిగితే వారు దేవతారాధన, వేదాధ్యయనము, తర్వాత ఆగమ శాస్త్రంలో పట్టు ఉన్న వాళ్ళే అక్కడ సెలెక్ట్ అయ్యి పూజారులుగా ఉంటారు. దానికి బ్రాహ్మలే అటెండ్ కావాలని చెప్పి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా చెప్పదు. ఎవరికి తెలివి, జ్ఞానము, స్పష్టత, వాక్శుద్ధి ఉంటుందో వాళ్ళు సెలెక్ట్ అయ్యి వస్తారు. మీ ఇంట్లో మంచైనా మీ ఇంట్లో చెడైనా కావాల్సింది మేము అన్ని కార్యక్రమాల్లో ఉంటాం, మీతో సహపంక్తి భోజనాలు చేయడానికి రెడీగా ఉన్నాం. అందుకని దయచేసి గౌరవించి బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడకూడదు. మీరు దళిత క్రైస్తవులుగా మారిన వాళ్ళకి ఎస్సీలుగా ఉండే రిజర్వేషన్ రాకూడదు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే మీరే మాదిగ వర్గానికి అన్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడినట్టు నాకు కనబడ్డది. అదేవిధంగా సనాతన ధర్మం, హైందవ ధర్మము, మీరు ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో, ఏ పార్టీ ద్వారా పద్మశ్రీ తెచ్చుకున్నారో ఆ పార్టీకి కూడా మీరు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా నాకు కనబడ్డది. అదేవిధంగా దళిత క్రైస్తవులు
వాళ్ళు ఎస్సీల రిజర్వేషన్లు తీసుకుంటున్నారు, సి కింద వస్తారు, బీసీ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు. మరి వారు మైనారిటీలుగా ఉండి ఆ రిజర్వేషన్లు కూడా తీసుకుంటున్నారు. అంటే మీరు మీ కుల ద్రోహం చేస్తున్నారు, పార్టీకి ద్రోహం చేస్తున్నారు, అట్లనే బీసీలకు కూడా ద్రోహం చేస్తున్నారు. ఇవి కొంచెం అవగాహన పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం స్కీమ్ ఉంది అర్చక వ్యవస్థలో. దాంట్లో మీరు చూస్తే దాదాపుగా 26 కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 26 కులాలు దాంట్లో గ్రామదేవతల పూజలు అవన్నీ చేస్తున్నారు. మీరు అర్చకులు పేటెంట్ రైటు, బ్రాహ్మణులకే పేటెంట్ రైట్ అంటే మరి ఈ విషయం మీకు తెలియదా? లేకపోతే తెలిసే కావాలని మాట్లాడుతున్నారా? దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఇంతకుముందు ఒక సినిమా యాక్టరు బ్రాహ్మణుల గురించి ఇట్లనే మాట్లాడి ఆయన కూడా పద్మశ్రీ అవార్డు, చివరికి ఆయన పద్మశ్రీ అవార్డు పోయే పరిస్థితి అయ్యి చివరికి క్షమాపణలు చెప్పి చంపలేసుకొని వెనక్కిపోయిన పరిస్థితి మీరు అందరు చూశారు. ఆ పరిస్థితి మీకు రావాలని మేము కోరుకోవట్లేదు. ఇప్పటిదాకా మీరు మాకు సహకారం అందించారు, అట్లనే ఉండాలనేది మా ఆకాంక్ష. అదేవిధంగా మీరు పద్మశ్రీ అవార్డుగా మీరు ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం తగదు. అదేవిధంగా మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని దయచేసి పెద్ద మనసుతోని అవగాహన తెచ్చుకొని విషయాలన్నీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. 2-3 రోజుల్లో వెనక్కి తీసుకుంటే గౌరవించి ఇక్కడ వచ్చిన బ్రాహ్మణ పెద్దలందరూ కూడా వచ్చి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సన్మానించుకుంటాం. అదేవిధంగా మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుండా మొండిగా అవగాహన లేకుండా రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడితే మాత్రం బ్రాహ్మణులు ఈరోజు ఐకమత్యం వచ్చింది. బ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి ఈ భాషను ఒక వ్యవస్థను పెట్టుకున్నాయి. ఇప్పుడు బ్రాహ్మణులు తిరుగుబాటు చేసే స్టేజ్కి వచ్చారు. దయచేసి నిరసన కార్యక్రమాలు ప్రజాస్వామ్యయుతంగా మేము చేయటానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే బ్రాహ్మణులు లోకా సమస్త సుఖినో భవంతు, మీరు 100 ఏళ్ళు బతకండి, సంతోషంగా ఉండండి, దీవించే బ్రాహ్మణ్యంలో ఒక మూలన పరశురాముడి అంశ కూడా ఉంటుంది. ఆ అంశాన్ని బయటికి తీసుకొచ్చి మీ కులము దెబ్బతినుంది, మా కులం దెబ్బతినుంది, మనం పొట్లాడాల్సింది ఎవరితోని అది ఆలోచించుకొని దయచేసి ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను మిమ్మల్ని ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తూ మీరు మా గౌరవాన్ని మీ గౌరవాన్ని నిలబెడతారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు గొండ్యాల రాఘవేంద్ర శర్మ, పాలమూరు బ్రాహ్మణ